ఈ సృష్టి, ఈ స్థితి, ఈ లయ నేనే చేస్తున్నానంటున్నారు. నేను చెప్పినా అదే మాట, మీరు చెప్పినా అదే మాట, ఇంకోళ్ళు చెప్పినా అదే మాట, ఎవడు చెప్పినా ఒకటే మాట, వీడు నా కొడుకు. కాబట్టి ఇప్పుడు సృష్టి యందు అహంకారం, స్థితి యందు అహంకారం, ఇవన్నీ రాశి పోసేస్తే మీ అహంకారాన్ని తీర్చడానికి వాళ్ళిద్దరూ ఈ కథ నడిపారు. కథ నడిపితే ఏమైంది? ఓరి పిచ్చాడా, అసలు ఇంకో పదార్థం ఉంది, అది చేస్తున్నది. ఆ పదార్థమునకు ఆద్యంతము లేదు, నీకు అసలు తెలియనే తెలియదు, దానికి తుద లేదు, మొదలు లేదు, అది అంతటా వ్యాపించిపోయింది. ఆ వ్యాపించిపోయినది ఇప్పుడు అగ్నిస్తంభంగా దిగింది. ఇప్పుడు అలా దిగితే అది వెలుతుర్లు విసిరింది. ఈ వెలుతుర్లు విసిరితే ఈ వెలుతురులో కళ్ళు కనపడుతున్నాయి. బాణుడు చెప్పిన ఈ శ్లోకాన్ని విని సంతోషించి వెంటనే కాళిదాస మహాకవి ఇలాంటి శ్లోకం ఒకటి చెప్పారు. నిజంగా ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఏకైవ మూర్తిర్వివిధే త్రిదాస సామాన్యమేవం ప్రథమం పరత్వం విశోర్హరస్తస్య హరిః కదాచిత్ వేదాస్తయోస్తావపి ధాతురాద్యౌ. ఒకానొక నాడు బ్రహ్మగారు పెద్దవాళ్ళలా కనపడతాడు, విష్ణువు శివుడు ఆయన కన్నా తక్కువలా కనపడతారు. నువ్వు నా కనుబొమ్మల మధ్యలోంచి పుట్టావా రుద్రుడు అంటాడే. అమ్మవారు మొన్న నంది కదండి, ఒక వరసలో నువ్వు నాకు మామగారి అయ్యావయ్యా అంది. అంటే అమ్మవారు ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. ఆ మాట మాట్లాడేటప్పుడు ఒక వరసలో నువ్వు నాకు కొడుకు అయ్యావయ్యా అంది. బ్రహ్మము ఎప్పుడు ఎలా అవసరమో అలా మారుతుంది, అంతేకాని ఉన్నది ఒక్క పదార్థమే. కాబట్టి ఒకనాడు బ్రహ్మగారు ఎక్కువ, ఒకనాడు విష్ణువు ఎక్కువ, ఒకనాడు శివుడు ఎక్కువ. మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటున్నప్పుడు అన్ని ఒకేలాంటి సమతలంలో ఉన్న చోట సమానమైన ఎత్తున్నటువంటి స్తంభాలు ఉంటాయి. అలా ఎక్కడుంటాయండి అని మీరు అనుమానపడచ్చు. ఆ పెద్ద డాబా కట్టేసి పిల్లర్స్ కి సంబంధించినటువంటి ఇనప ఊచలు పైకి వచ్చి ఉంటే పిల్లలు పరిగెడుతున్నప్పుడు ఆ ఊచల మీద పడిపోతారని ఆ ఊచలకి అరుగుల్లా కట్టేస్తారు. అన్ని సమానంగా కడతారు, వాటి మీద కూర్చుని ఏదో సాయంకాలం మాట్లాడుకోవచ్చు వేసంకాలంలోని. పిల్లలు ఏం చేస్తారంటే అన్ని సమానమైన స్తంభాలే. ఈ స్తంభాలకి మొట్టమొదట ఆడే ఆట ఏమిటంటే, నేను పెద్దాపురంలో నా ఇంట్లో చూసా, అందుకని బాగు సానుభవమున చెప్పు చవటలారా. ఈ పిల్లలు ఆ స్తంభాలు ఎక్కి నిలబడి ఎవడికి వాడి ఎలా చూస్తాడంటే, ఒక కోణంలో నేను ఎత్తు స్తంభంలో నిలబడ్డాను అని చూసినప్పుడు నిజంగానే అవతల వాడి ఎక్కిన స్తంభం చిన్నదిలా కనపడుతుంది. అది మీ దృష్టిలో దోషం. వాడు ఏమంటాడంటే, నేను ఎక్కిన స్తంభం చాలా పెద్దదంటాడు. వెంటనే వాడు ఇలా కిందకి చూసుకుని, నేను ఎక్కిన స్తంభం కూడా చాలా పెద్దది, నీ దానికన్నా నాదే హైట్ ఎక్కువ అంటాడు. ఇలా అందరు పిల్లలు నాది ఎత్తు అంటే నాది ఎత్తు, నాది ఎత్తు అంటే నాది ఎత్తు అంటాడు. ఇల్లు కట్టిన మేనమామ అక్కడే ఉండి ఓ నవ్వు నవ్వుకుంటాడు. ఇవన్నీ ఒకే ఎత్తు, పిల్లలు ఆడుకుంటున్నారంటే. పరబ్రహ్మమును ఒక్కొక్క రూపంలో ఉపాసన చేసేవాడికి ఆయా రూపముల యందు అభిమానం ఉంటుంది. ఉన్నప్పుడు వాడంటాడు ఇది ఎక్కువ అంటాడు. కానీ ఇది ఎక్కువ అది తక్కువ అనకూడదు, అన్నీ సమానం. కానీ నాకు ఈ స్తంభం మీద కూర్చోవడం సంతోషం అన్నాడు. అది పక్వత, అది జ్ఞానం. ఇది కాళిదాస మహాకవి చెప్తున్నాడు. ఒకనాడు బ్రహ్మ అధికుడిలా కనపడి శివ విష్ణువులు తక్కువగా కనపడతారు. వేరొక పురాణమునందు విష్ణు అధికుడై బ్రహ్మ శివుడు తక్కువగా కనపడతారు. రామాయణంలో ఆ శివ ధనస్సుని విష్ణువు విరిచేశారు రామచంద్రమూర్తి. హుం అన్నారు, శివధనస్సు ఆగిపోయింది. అప్పుడు ఎవరు ఎక్కువ? విష్ణువు ఎక్కువ. ఇప్పుడు మీరు రామాయణం పనికి మాలించండి అంటారా? ఆది కావ్యం మరి ఎందుకు చెప్పుకున్నావు 42 రోజులు తరించడానికి? అలాగే ఒక్కొక్క నాడు వీళ్ళిద్దరూ కాదు, శివుడు ఎక్కువ. ఇప్పుడు నువ్వు తీర్పులు చెప్పడానికి నువ్వు అక్కర్లా, వాళ్ళకన్నా గొప్పవాడు ఏం కాదు. తీర్పు చెప్తే మళ్ళీ కిందకో పైకో వెళ్ళినవాడు నువ్వెందుకు తీర్పు చెప్తావు? జ్యోతి స్తంభం అంటే ఏమిటో తెలుసా అండి? అదే అంతటా ఉన్నది. ఎన్ని దీపాలు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపాలుగా ఉన్నది ఒక్కటని నువ్వు తెలుసుకోవడం జ్యోతిర్లింగ ఆవిర్భావం. కాబట్టి ఇప్పుడు ఈ అర్ధరాత్రి వెలిగినటువంటి జ్యోతి స్తంభం వెలిగితే రుద్రం దానికి ప్రార్థనా శ్లోకం చెప్పింది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం.
బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శిశికలశ్చండ కోదండహస్తాహ అంది. అది పాతాళము నుంచి బ్రహ్మాండములు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అదంతా ఒక పెద్ద జ్యోతి లింగాకృతి. దీని మీద చంద్రుడనబడేటటువంటి అమృతము ఉన్నది. ఈ చంద్రుడు కరిగి అమృతము స్రవించి దాని మీద పడుతోంది. ఆ పడుతున్నటువంటి అమృత స్రావమవుతూ తడుస్తోంది. ఆ తడిసినటువంటి శివలింగం ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఆ శివలింగం చల్లగా ఉంటే లోకాలన్నీ చల్లగా ఉంటాయి. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టి వదిలేస్తారు. అది చంద్రబింబంతో సమానం. ఎప్పుడు నీళ్లు పడుతూ లింగం చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నామని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పడినటువంటి జ్యోతి స్తంభము ముందు కంటిని ఆకర్షించింది. అర్ధరాత్రి పుట్టింది. అందుకే మీరు చూడండి, ఎప్పుడు చేస్తున్నాం మనం శివరాత్రి అంటే, ఏమంటే మీ అందరూ రేపు రాత్రి 7 గంటలకి రండి పూజ చేసుకోవడానికి అన్నామా, రేపు ఉదయం రండి పూజ చేసుకోవడానికి అన్నామా? రేపు ఉదయం రండి అన్నాం. అప్పుడు మీరు ఏమనాలి? ఏమండి మీరు ఈ పూజ ఎందుకు చేయిస్తున్నారు? శివరాత్రి కాబట్టి. శివరాత్రి అనగానేమి? రాత్రి పూజ. మరి అటువంటిప్పుడు మీరు రాత్రి చేయించకుండా పొద్దున చేయించడం ఏంటి? మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? మన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో అన్ని రాత్రి శబ్దంతో ఉంటాయి. శరణ్ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వసంత నవరాత్రులు, అన్ని రాత్రులే. ఏమిటా రాత్రులు ఏమిటి అంటే, రాత్రులు అనగా చీకటి. చీకటి ఎందు ఏమవుతుంది? దొంగకి తేడా తెలియదు. ఆత్మవస్తువుకి శరీరానికి భేదం తెలియనటువంటి అజ్ఞాన స్థితి చీకటి. ఇప్పుడు ఈ చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియాలంటే ఏది ఉండాలి? నా ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ తీసుకొచ్చి అక్కడ పెడితే తెలుస్తుంది ఏంటి? అది దొంగో ఏది పట్టుకొచ్చి పెట్టినా తెలియదు. ఒక దీపం పట్టుకొచ్చి పెట్టాను అనుకోండి, తెలుస్తుంది. దీపం తెలియడానికి ఇంకో దీపం అక్కర్లా, దీపపు కాంతిలో దీపం తెలుస్తుంటుంది. ఇది పరబ్రహ్మం, ఇది జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ కాంతిలో మీరెవరో మీకు తెలుస్తుంది. మీకు లోకంగా కనపడుతున్నది ఏమిటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు రాత్రి అనగా అజ్ఞానం పోవడానికి, శివానుగ్రహానికి మీరేం చేస్తున్నారు? తెల్లవారకట్ట నుంచి పూజ చేస్తున్నారు. అంటే భక్తితో నిలబడుతున్నారు. ఇప్పుడు ఈ భక్తితో నిలబడి రాత్రి ఏం చేస్తారు? జాగరణ చేస్తారు. జాగరణం అనగానేమి? జాగరణం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో రకంగా నిద్రపోకుండా ఉండుట కాదు. ఏదో ఒక ప్రయత్నం చేత నిద్ర రాకుండా వెర్రికేకలేసుకుంటూనో, డాన్స్ బేబీ డాన్స్ చేసుకుంటూనో, పనికి మాలిన పనులు చేస్తూనో నిద్రపోకుండా నిగ్రహించుకుంటే మీరు పావుని కొట్టట్లేదు, పుట్టని కొడుతున్నారు.